హాయ్ అండి, వెల్కమ్ టు ధను స్మైల్ వ్లాగ్స్. ఈరోజు అన్నీ నా శారీ కలర్కే మ్యాచింగ్ అయ్యే మెజెంటా కలర్స్. అంజీరా చూడండి, రెడ్ మెజెంటా కలర్లో బాగా పండింది. అలాగే ఒక సడన్ సర్ప్రైజ్ అండి, గార్డెన్లోకి వచ్చేటప్పటికి ఒక ఫ్లవర్ బ్లూమ్ అయింది, అది కూడా మీకు చూపిస్తాను. అంజీరా అయితే చాలా బాగా రైప్ అయింది, పైనే ఒలుచుకొని తినేసాం, చాలా బాగుంది. ఇది తైవాన్ అంజీరా. ఇవే బల్బ్స్ అండి, ఇవి రెయిన్ లిల్లీ బల్బ్స్. నా చిన్ననాటి నుంచి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చుకొని మళ్ళీ జాగ్రత్తగా సేవ్ చేసుకుని కుండీలో నాటుకున్నాను. అలాగే జాజులు, ఈరోజు నా రెడ్ తోటకూర కూడా వేసుకుంటున్నాను. చాలా రోజులు రెడ్ తోటకూర వేసి ఫెయిల్ అయ్యాను గార్డెన్లో. ఇది లాస్ట్కి ఒక మొక్క వస్తే దాని విత్తనాల కోసం ఉంచి మళ్ళీ జాగ్రత్తగా సీడ్స్ కలెక్ట్ చేసి మళ్ళీ వేశాను. ఈరోజు ఇంచుమించు చేసినవన్నీ రెడ్ కలర్ మొక్కల గురించే. అలాగే సమ్మర్లో ఎప్పుడు నేను గార్డెన్ చేసేదాన్ని కాదు, ఏవి మొక్కలు పెట్టడం విత్తనాలు వేయటం చేసేదాన్ని కాదు. ఈ ఈ సీజన్ ఏంటో కొంచెం క్లైమేట్ డిఫరెంట్గా ఉంది. మధ్యాహ్నం ఎండ ఉన్నా ఈవినింగ్కి బాగా చల్లబడిపోతుంది మాకు. మేబీ వాతావరణంలో తేడా కోసం. అలాగే లాంగ్ బీన్స్ కొంచెం మొక్కలు ఇంట్లోనే పెంచి షేడ్లో తర్వాత నాటేసాను పెద్ద టబ్లో. తోటకూర అయితే చాలా బాగా వస్తుంది. మొన్న కంపోస్ట్ చేశాను కదా, ఆ బకెట్స్లో పెట్టిన దాంట్లో వేసిన విత్తనాలు అయితే చాలా బాగా వచ్చింది. తోటకూర పెద్ద పెద్ద లావుగా కాడల కింద వచ్చినాయి. అలాగే పాదులు పీకేసాక ఒక నేతి బీరకాయ ఉండిపోయింది, దాంట్లో అయితే చాలా సీడ్స్ వచ్చినాయి, మళ్ళీ తిరిగి నాటేశాను. ఈ రోజుకి ఇదే మా గార్డెనింగ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.